హైటెక్ సిటీ ప్రాంతంలోని విలాసవంతమైన బంగ్లా. అక్కడే రాఘవయ్య అనే రియల్ ఎస్టేట్ నివసించేవాడు. అతని వయసు 60 దాటినా కూడా అతని వ్యక్తిత్వం గంభీరంగా కనిపించేది. చిన్నప్పటి నుంచి కష్టపడి చేసిన పనులు అతనిని రాతి మలుపు మాదిరిగా మలిచాయి. కానీ ఇప్పుడు వృద్ధాప్యం తన నడకను బరువుగా మార్చేసింది. అయినా కూడా అతని చూపులో ఒక గర్వం ఉండేది. అతని ఆస్తి, వ్యాపారం, పేరు ఇవన్నీ అతని జీవితానికి కీర్తిని తీసుకువచ్చాయి. గుండె లోతుల్లో మాత్రం ఒక ఆవేదన. ఏమిటంటే, నా కుటుంబం నన్ను నిజంగా ప్రేమిస్తుందా, లేక నా డబ్బు కోసం మాత్రమేనా అనే ప్రశ్న అతని మనసును రోజు ముక్కలు చేసేది. అతని భార్య లలితమ్మ. మృదువైన మాటలు చెప్పే ఆమె ముఖం ఇప్పుడు ఎక్కువగా లెక్కలతోనే నిండిపోయింది. అతనికి 2 కొడుకులు, మధు, రవి. ఒకరు వ్యాపారంలో తండ్రి పేరు రుజువు చేయాలని అనుకునే వ్యక్తి, మరొకరు కేవలం డబ్బుతో విలాసం చేసుకునే వ్యక్తి. కానీ ఈ కుటుంబంలో ఒకే ఒక బంగారం హృదయం మాలవిక. తన తండ్రి అంటే ఆమెకు ప్రాణం. అతని ఆరోగ్యం బాగోలేదని విన్న వెంటనే ఆగకుండా పక్కన ఉండే దృఢ సంకల్పం ఉన్న మాలవిక ఒక రాత్రి రాఘవయ్య నిద్రపోలేక కిటికీ పక్కన కూర్చున్నాడు. బయట నగరం కాంతుల సునామీలా మెరిసిపోతున్నా అతని గుండెలో మాత్రం ఒక వింత ఆలోచన. డబ్బు కోసం బంధాలు ఉంటాయా? నేను పడిపోతే ఎవరు నాతో ఉంటారు అని మనసులోని ప్రశ్న అతన్ని రాత్రంతా మెలకువతో ఉంచింది. 2వ రోజు తన స్నేహితుడు, న్యాయవాది అయిన రమేష్ని పిలిపించాడు. రమేష్ ఆ ఇంటికి వచ్చినప్పుడు రాఘవయ్య ముఖం చూస్తే ఆశ్చర్యపోయాడు. ఏమైందిరా రాఘవయ్య, ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడిగాడు. రాఘవయ్య కాసేపు మౌనంగా ఉన్నాడు. రమేష్, నాకు ఒక పరీక్ష చేయాలి. నా కుటుంబం నిజంగా నన్ను ప్రేమిస్తుందా, లేక నా ఆస్తి కోసం నన్ను ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నారా అన్నది తెలుసుకోవాలని అని అన్నాడు. అందుకే నేను అనారోగ్యంతో ఉన్నట్టు నటిస్తాను. నీ సహాయం కావాలి. రమేష్ మొదట ఇబ్బంది పడ్డా రాఘవయ్య పట్టుదల చూసి అంగీకరించాడు. అలా రాఘవయ్య తన డాక్టర్ సతీష్తో ప్లాన్ చేశాడు. మీ కుటుంబానికి నేను చెప్పేస్తాను. మీకు చివరి 6 నెలలు మిగిలాయి అని రాఘవయ్య నెమ్మదిగా తల ఊపాడు. ఆ రోజు నుండి ఒక నాటకం మొదలయ్యింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రాఘవయ్య మంచం నుండి లేవకుండా తొడుముకుంటూ ఉండేవాడు. భోజనం తినకుండా దగ్గుతో బలహీనంగా కనిపించేవాడు. ఆ మొదటి రోజుల్లో కుటుంబం కొంత షాక్ అయ్యింది. లలితమ్మ రోజంతా ఆయన పక్కనే కూర్చొని ఉండేది, ఏడుస్తూ ఉండేది. మధు కూడా తండ్రి గురించి ఆందోళన చూపాడు. రవి కొంతకాలం మంచిగా ప్రవర్తించాడు. కానీ ఆ మమకారం ఎక్కువ రోజులు నిలవలేదు. కొద్ది రోజుల్లో మధు తన వ్యాపారం మీదే దృష్టి పెట్టేవాడు. రాత్రి స్నేహితులతో పార్టీలకు వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒకరోజు లలితమ్మతో మాట్లాడుతుండగా, అమ్మా నాన్న ఎప్పుడూ ఇలాగే ఉంటాడు. డాక్టర్లు అంటున్నారు కదా, కాబట్టి ఇల్లు అమ్మేసి కొత్త ప్రాజెక్టు వేస్తే బాగుంటుందమ్మా అని అన్నాడు. లలితమ్మ కూడా నెమ్మదిగా అంగీకరించింది. రాఘవయ్య గదిలో ఒంటరిగా కూర్చొని ఈ మాటలు వింటున్నాడు. గుండెలో నొప్పి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. రవి మరింత చెడ్డగా మారాడు. తన స్నేహితులతో ఫోన్లో మాట్లాడుతూ, నాన్న చనిపోతే ఆస్తంతా నాకే వస్తుంది, అప్పుడు నేను లగ్జరీ కారు కొనేస్తా అని చెప్పాడు. ఆ మాటలు విని మాలవిక ఒక్కసారిగా తండ్రి దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. నాన్న, ఎవరు ఏమన్నా నేను మీకు తోడుగా ఉంటాను, మీకు తొందరగా బాగుపడుతుంది అని గట్టిగా అన్నది. రాఘవయ్య ముక్కలవుతున్న గుండెను కొంతవరకు మాలవిక మాటలు మేలు చేశాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మధు ఇంకా రవి మధ్య గొడవలు కూడా పెరిగాయి. నువ్వు ఆస్తి అంతా నీకే కావాలంటున్నావు అని రవి అరిచాడు. నీకు డబ్బు విలువ తెలియదు అని మధు అరిచాడు. ఈ తగాదాలను మాలవిక ఆపడానికి ప్రయత్నించినా ఎవరూ వినలేదు. రాఘవయ్య ఈ సన్నివేశాలను చూస్తూ తాను సరిగ్గానే అనుకున్నానని భావించాడు. రమేష్ సలహాతో ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. రాత్రిళ్ళు రికార్డింగ్స్ చూస్తూ తన పిల్లల ప్రవర్తనను గమనించాడు.
మధు పార్టీలు చేస్తూ రవి గురించి చెడుగా మాట్లాడటం, రవి ఆస్తి లెక్కలు వేసుకోవటం ఇవన్నీ వీడియోల్లో బయటపడ్డాయి. కానీ మాలవిక మాత్రం రోజూ తన తండ్రి పక్కనే ఉండి కన్నీళ్లు పెట్టడం, అతనికి ఆహారం పెట్టడం మాత్రమే కనిపించింది. ఆఖరికి ఒకరోజు రాఘవయ్య నిర్ణయం తీసుకున్నాడు. అందరినీ హాలులోకి పిలిపించాడు. నాకు మీ అందరిపై ప్రేమ ఉంది, కానీ నాకు మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా అన్న అనుమానం వచ్చింది అన్నాడు. అది వినగానే మధు, రవి అతన్ని శాంతపరచటానికి ప్రయత్నించారు. రమేష్ ఒక బటన్ నొక్కాడు. స్క్రీన్పై సీసీటీవీ వీడియోలు ఒక్కటొక్కటిగా ప్రదర్శింపబడ్డాయి. మధు, రవి ముఖాలు తెల్లబోయాయి. లలితమ్మ మౌనంగా తలదించుకుంది. ఆ తర్వాత మాలవిక తన తండ్రిని చూసుకునే వీడియోలు వచ్చింది. దాంతో రాఘవయ్య కళ్ళల్లో కన్నీళ్లు కదిలాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత అయినది ఒక్క మాలవికే, కాబట్టి నా ఆస్తి, కంపెనీ అన్నీ ఆమెకే చెందుతాయి అని గట్టిగా ప్రకటించాడు. ఇక అది విని మధు ఇంకా రవి కాళ్ళపై పడిపోయారు. నాన్న, మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి అని ఏడ్చసాగారు. లలితమ్మ కూడా రాఘవయ్య, మేము అలా అనుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ రాఘవయ్య గంభీరంగా, మీరు చూపిన లోపం మీరే గుర్తించాలి, నా కష్టానికి విలువ ఇచ్చింది మాలవికే అని అన్నాడు. తర్వాత మాలవిక వ్యాపారం పగ్గాలు చేపట్టి పాత సిబ్బందిని తిరిగి తీసుకొని కంపెనీని లాభదాయకంగా నడిపింది. మధు ఇంకా రవి తమ తప్పు గ్రహించి వేరే పనుల్లో నిమగ్నమయ్యారు. రాఘవయ్య తన చివరి పాఠం చెప్పాడు. డబ్బు తాత్కాలికం, ప్రేమ శాశ్వతం. మనిషి బలహీనంగా ఉన్నప్పుడు పక్కన నిలిచేవారే నిజమైన వాళ్ళు. ఇంట్లో మళ్ళీ ప్రశాంతత నెలకొంది. రాఘవయ్య కిటికీ బయట నగర కాంతులను చూస్తూ సంతోషంగా నవ్వుకున్నాడు. మాలవిక అతని పక్కన కూర్చొని, నాన్న, మీ ప్రేమే నా ఆస్తి అని చెప్పగా అతని కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు రాలాయి. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ స్టోరీ గనక మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ స్టోరీ నచ్చిన వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.